రేయ్, చిన్నప్పటి నుంచి ఏం చేయాలని నిన్నే ఫాలో అయ్యావంట్రా. ఇప్పుడు నిన్నే ఫాలో అయ్యా, వీళ్ళు దొరికారు. ఏం చేద్దాంరా వీళ్ళని? ఏం చేద్దాంరా వీళ్ళని? చెప్పవేంట్రా? అన్నా జర్నలిస్ట్ దొరికింది కదన్నా. రే సాలే, జర్నలిస్ట్ ఇక్కడ ఉందిరా, త్వరగా రండి. పట్టుకోండ్రా. పట్టుకోండ్రా. రేయ్, రండ్రా. లాక్కోండి. ఎలా తప్పించుకున్నారా మీరు? ఎవడు తప్పించాడే? ఎలా తప్పించుకుందాం అనుకున్నారా మీరు? చెప్పు. చెప్పు. చెప్తా లేదా? ఎక్కడ పెట్టారు? చెప్పవా? I'll kill you. ఒక్కరిని వదిలిపెట్టను. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. దాన్ని రేప్ చేయండి. చూడవే, నీ కళ్ళ మీద విడి కుక్క చావుకొస్తాడు. రై, యాసిడ్ బాటిల్ దండ. నీ ఫ్యామిలీ నీ కళ్ళ ముందే కొలాప్స్ అవుతుంది. ఐ నీడ్ దట్ ప్రూఫ్. చెప్పు. చెప్పవా? చెప్పవా? అయితే నేను చంపేస్తా. దాన్ని చంపడం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది దాని దగ్గర ఉన్న ఆధారాలు. అది చేస్తున్నా మనకు ఆధారాలు ఎప్పటికీ దొరకవు. కొంచెం కూల్ అవ్వు బాయ్, ఆలోచించు. కొంచెం కూల్ అవ్వు బాయ్. శివ, కరెక్ట్. యు ఆర్ రైట్. దట్స్ వై ఐ లైక్ యూ. ఐ లైక్ యూ. శివ, గుడ్. శభాష్. నువ్వు హ్యాండిల్ చేయరా దీన్ని. దీని చేతి ఎలాగైనా నిజం చెప్పించు. ఓకే, ఎలాగైనా చెప్పించు. అబ్బాయి, అదే పనిలో ఉన్నా. రై, రండ్రా. ఏడవద్దు, సౌండ్ బయటికి రావద్దు. ఏయ్, నువ్వు మాట్లాడాలి, లేకపోతే నా కత్తి మాట్లాడుతుంది. ముందు ఈ కత్తి నీ తలలో దిగుద్ది, దాని తర్వాత నీ తొడని చీల్చుకుంటూ పైకెళ్తుంది. చెప్పు, ఆధారాలు ఎక్కడున్నాయి? వద్దు, వద్దురా. వద్దు. తప్పురా, పాపంరా. పాపమా? తప్ప? ఏంట్రా, ఈ మాటలు ఎప్పుడు వినలేదే. ఒకరి చావు మన బ్రతుక. మనం
ఆయుధం లాంటి వాళ్ళు మనకి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదన్నావు కదరా, మరి ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? చెప్పరా. ఒక్క గంట టైం ఇవ్వు, ఒక్క గంట చెప్తా. నువ్వు కాకపోతే నాకు పంచుకోవడానికి ఎవరున్నారా? నువ్వు కొట్టమంటే కొట్టా, చంపమంటే చంపా, ఇప్పుడు వదిలేయమంటున్నావు. వదిలేస్తున్నా. శివ భాయ్, ఆ డాక్టర్లు నర్సులు వచ్చారు భాయ్. హాయ్ సార్, ఈ విషయం చాలా సీక్రెట్గా ఉండాలి. ఈ విషయం కనుక బయట తెలిస్తే మా లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి. ఓకే, డోంట్ వరీ. మీరు బెదిరించడం వల్ల తప్పకొప్పుకున్నాం. ఈ రూమే. అన్నీ రెడీయా? చెక్ చేస్తున్నారు కదా? కానీ సార్ ప్లీజ్ మీరు కొంచెం బయటకు వెళ్ళండి సార్, ప్లీజ్. ఓకే. బాయ్, అర్జెంటుగా వచ్చి నన్ను కలువు. వస్తున్నా. ఈ ఐస్ క్రీమ్ బండ్లతో మనకేం పని రా? ఏమోరా, ఇందాక పిల్లలు తెచ్చారు, ఇప్పుడు ఐస్ క్రీమ్ బళ్ళు. ఏదో జరుగుతుంది. ఏంటి భాయ్ అర్జెంట్గా రమ్మన్నావు? కోవట్ గురించి డిఎస్పి నుంచి ఫోన్ వచ్చింది. టోటల్ బ్యాచ్లో ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్తా. నీ మాట తప్ప నేనెవ్వరి మాట కన్సిడర్ చేయను. నీ దిమాగ్పై నాకున్న నమ్మకం అది. ఇప్పుడు ఏమైంది భాయ్? ఏమైందా? కోవర్ట్ అమ్మాయి అని డిఎస్పీ ఫోన్ చేసి ఇప్పుడే కన్ఫర్మ్ చేశాడు. ఇందాక డౌట్ మాత్రమే కదా అని యువిధాన్ని వదిలేమన్నావు. దాన్ని నువ్వే చంపాలి. నా మాట విను భాయ్. మన దందాలో పర్సనల్ ఎమోషన్స్ ఉండకూడదు శివ. ఒకవేళ కోవట్ లేడీ అయి ఉంటే అది యువిధ అయి ఉండదు, ఇదై ఉంటుంది. వాట్ ద ఫక్ నాన్సెన్స్. నేను కోవట్టా? నీ లవర్ని కాపాడుకోవడానికి నన్ను ఇరికిస్తున్నావా? వాడలా మాట్లాడుతుంటే నువ్వు కామ్గా ఉంటావేంటి డార్లింగ్?
ऋतु के बारे में क्या फालतू बातें कर रहा है बे? నీ గేమ్స్ ఇంకా నడవరా? చెప్పు. నీకు ప్రయారిటీ ఇస్తున్నాడని నువ్వు చెప్పిందల్లా చేస్తాడనుకుంటున్నావా బాస్టర్డ్? ఇదే కోవా, ఇదే కోవా. సాలి రండి, ఇదేనని డిఎస్పి కన్ఫర్మ్ చేశాడు. నన్ను చంపడానికి దుబాయ్ చటర్జీ గాడి దగ్గర 10 కోట్లు తీసుకుందట. ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మడానికి లేదు బాయ్. హాఫ్ అన్ అవర్ నుంచి నా దిమాక్లో లేదురా. ఏయ్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చల్ రే, ఎంజాయ్ కరెంగే. अड्डी చల్